My dear students, today I am going to explain you how to join the data in different cells. ఇక్కడ చూడండి, ఈ సెల్లో డే ఉంది, ఈ సెల్లో మంత్ ఉంది, ఈ సెల్లో ఇయర్ ఉంది. ఇప్పుడు నాకు ఈ మూడు జాయింట్ అయ్యి నాకు ఇలా రావాలి. 15th February 2025 ఇలా రావాలి. అలా రావాలంటే చూడండి, డేటా మారిపోయింది. దాన్ని రప్పించడం కోసం టెక్స్ట్ జాయిన్ అనే మెథడ్ ఉపయోగించవచ్చు. ఈక్వల్ టు, యాక్చువల్గా మనం అండ్ అనే సింబల్తో కూడా జాయిన్ చేయాలి. ఫస్ట్ అండ్ అనే సింబల్తో చెప్తాను. ఫస్ట్ డే రావాలి. డే అంటే A3 అనే సెల్లో ఉంది, A3. అండ్ డేకి మంత్కి మధ్యలో హైఫెన్ సింబల్ రావాలి. హైఫెన్ సింబల్ తర్వాత మంత్ రావాలి. మంత్ అంటే B3లో ఉంది, B3. మంత్ తర్వాత మళ్ళా హైఫెన్ రావాలి, హైఫెన్. తర్వాత టెక్స్ట్ జాయిన్. తర్వాత ఇయర్ ఎక్కడ ఉందంటే C3లో ఉంది. ఇలా చెప్తే మీకు 15/2/2025 ఇలా వస్తుంది. అలా కాకుండా ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్ అనే మెథడ్. డీలిమిటర్ అంటే డేట్కి మంత్కి ఇయర్కి మధ్యలో ఏం పెట్టాలి. టైం అనుకోండి, అవర్స్కి మినిట్స్కి సెకండ్స్ మధ్యలో కోలన్ సింబల్ పెడతాం. అదే డేట్ అనుకోండి, డేట్ హైఫెన్ సింబల్ పెట్టచ్చు, లేదా కొన్నిసార్లు ఈ సింబల్ కూడా చూపిస్తాం. date/month/year అలా రాస్తాం. మీకు ఎలా కావాలి ఆ సింబల్ రాయాలి. కామా ఎంటీ సెల్స్ ఏదైనా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయని చెప్పడానికి ట్రూ అనే సింబల్ రాయాలి. ఇక్కడ ట్రూ. ఏ సెల్స్ యాడ్ అవ్వాలి, ఇక్కడ A4లోనేమో డే ఉంది, A4. మంత్ వచ్చేటప్పటికి B4లో ఉంది, B4. ఇయర్ వచ్చేటప్పటికి C4లో ఉంది, C4. ఇవి రాస్తే ఇప్పుడు మొత్తం జాయింట్ అయిపోతుంది. 10th డేట్ 4th month 2022, 10/4/2022. ఇలా డిఫరెంట్ సెల్స్లో ఉన్నటువంటి డేటాని మనం జాయింట్ చేయాలి అంటే ఇలా రాయాలి. దీనికోసం టెక్స్ట్ జాయిన్ అనే మెథడ్ ఉపయోగిస్తాను.